ఈ చీకట్లో ఒంటరిగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అక్షయ్ చనిపోయి వాటికి 6 సంవత్సరాలైంది. పోయిన అక్షయ్ గురించి బాధపడకు. తను ఎక్కడికి పోలేదు. కంటికి దూరం అయిందేమో గాని నీ మనస్సులో శాశ్వతంగా బ్రతికే ఉంది. అంతేకాదు, ఇక్కడ పనిచేస్తున్న అందరి హృదయాల్లోనూ నువ్వు కాపాడిన వేలాది పసిపాపల మనసుల్లోనూ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఇంతమంది జీవితాలను నువ్వు కాపాడాలనే ఆ భగవంతుడు నీ జీవితంతో ఆడుకున్నాడేమో నాకు తెలియదు. బట్ ఐ నో వన్ థింగ్, నీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. కొంచెం వెనకండి సార్. సరే. ఏంటండి ఈ హడావుడి? రిపబ్లిక్ డే కదా, మేరా భారత్ మహాన్ ప్రశ్న జరుగుతుంది. పరిగెత్తా. వచ్చేసారా బాబాయ్
ఐసీయూ లోపలికి తీసుకెళ్ళి ఏం జరిగిందమ్మా? చెప్తాను. ముందు లోపలికి తీసుకెళ్ళి. శాంతి, మన అక్షయ. అక్షయ కాదు, ఐశ్వర్య. ఐశ్వర్య? అవును, నా బిడ్డ ఐశ్వర్య. అక్షయ హాస్పిటల్లో ఉన్న రోజుల్లోనే నేను నెల తప్పాననే నిజం నాకు తెలిసింది. చావు బతుకుల్లో అక్షయ ఉండగా ఆ విషయం నీకు చెప్పే అవకాశం లేకపోయింది. అక్షయ పోయాక ఆ విషయం చెప్పే అవసరమే లేకపోయింది. నీ కారణంగా ఒక పాపను పోగొట్టుకున్నాను నేను. మరో బిడ్డను కూడా పోగొట్టుకుంటానేమో, అలా జరగకూడదని ఆనాడు నీకు దూరంగా వెళ్ళిపోయాను. శాంతి, ఒక్కసారి మన బిడ్డని. ఆగు. జీవితంలో నిన్ను మళ్ళీ కలుసుకోకూడదనుకున్నాను. దురదృష్టవశాత్తు మళ్ళీ కలిశాను. శాంతి, ఇన్నేళ్లు గడిచినా నువ్వు గతం ఏమాత్రం మర్చిపోలేదా? ఎలా మర్చిపోగలను? ఈరోజు అక్షయ కన్ను మూసిన రోజు. అందుకు కారణమైన నిన్ను చూస్తుంటే అది మరింత గుర్తుకొస్తోంది. దయచేసి వెళ్ళిపో. నువ్వు ఐశ్వర్యని కలుసుకోవడానికి, నువ్వెవరో తెలుసుకోవడానికి వీలేదు. అది కాదు శాంతి. నా మాట కాదని నువ్వు ఐశ్వర్యకి దగ్గరైతే శాశ్వతంగా దాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. ఓకే, నేనే వెళ్ళిపోతాను. కానీ ఇప్పటికీ నువ్వేమాత్రం మారలేదు శాంతి. అనిపించింది అనేటివే తప్ప అవతల మనిషి మాటల్ని వినాలని నువ్వు అనుకోవు. ఓకే, బట్ వన్ థింగ్, ఎవరెవరు కలవాలో ఎవరెవరు కలవకూడదో నిర్ణయించేది నువ్వు నేను కాదు, విధి. ఈవేళ నా బిడ్డని కలవాలని రాసుంది, కలిశాను. అలాగే రేపు మనం కలిసి ఉండాలని రాసుంటే ఎవరు కాదన్నా కలిసే ఉంటాం. ఇది సత్యం. ఎరా ప్రసాద్, కాలం దేనైనా చెరిపేస్తుందంటారే, మరి ఎందుకురా శాంతికి నా మీద ఉన్న కోపాన్ని ఏమాత్రం చెరపలేకపోతుంది? రాజా, నువ్వేం బాధపడకు. ఏదో ఒక రోజున శాంతి రియలైజ్ అవుతుంది, నీ పాప నీ దగ్గరికి వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉందిరా. ఏమోరా, అప్పట్లో అక్షయని ఆఖరి చూపు చూసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఐశ్వర్యం చూసిన మొదటి చూపే ఆఖరి చూపు అవుతుంది అనిపిస్తుంది. ఏంట్రా మాటలు? ఎరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే. అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందా ఇలా? ఆరేళ్లు నువ్వు అష్ట కష్టాలు పడి పిల్లని పెంచుకుంటే ఇప్పుడు వచ్చి నా కూతురు నేను తీసుకెళ్తాను అంటే నేను ఒప్పుకుంటానా? అమ్మాయి, ఈ బాబాయ్ ఉన్నంత వరకు నువ్వేం భయపడకు, నిశ్చింతగా ఉండు. అతను నీ జోలికి కానీ నీ కూతురు జోలికి కానీ రాకుండా నేను చూసుకుంటాను. 6 సంవత్సరాలు విశాఖపట్నంలో ఉండి శాంతి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి రావటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎందుకంటే రాజును చూశాను, వాళ్ళిద్దరూ కలిసిపోవడం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. దానికోసం మేము ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఒకటైపోవడానికి ఒక మంచి ఐడియా చెప్పండి. ఐడియా సార్. ఏంటి? రాజ్ని శాంతిని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించాం అనుకోండి. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. అలా చూసుకోగా వాళ్ళ మనసులు మారతాయి, ఒకటైపోతారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళిద్దరిని కలపడానికి ఐడియా చెప్పమన్నారు, కానీ జీవితం అంతా విడగొట్టడానికి కాదమ్మా. నేను చెప్తాను ఐడియా. ఇక్కడ ఏంటి జడ్జలు అమెరికానా? మనకి కావాల్సింది ఉగ్రవాదం కదమ్మా, ఉపాయం. ఉపాయమేరా? శాంతి. అబ్బా రాజ్. అయ్యో, లవ్ డాష్. మనకంత క్లాస్ వద్దులే బాబు. జోక్స్ వద్దు. ఐ హావ్ ఎన్ ఐడియా. ఏంటి? శాంతితో ఫ్రెండ్షిప్ చేసుకొని చేసుకుని చెప్పను, చేసి చూపిస్తా. దాట్స్ మై డాటర్. మేడం 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 ఎక్స్క్యూజ్ మీ మేడం, రాబోయే విమెన్స్ డే సందర్భంగా మా ఛానల్ కొంతమంది లేడీస్ ని 2 minutes ఇంటర్వ్యూ చేసి కొన్ని క్వశ్చన్స్ అడగాలని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాం. మీకు అభ్యంతరం లేకపోతే? ఐఎమ్ సారీ, నాకు టైం లేదు. వేరే ఎవరినైనా చూసుకోండి. మేడం 2 minutes ఏనండి. మేడం ప్లీజ్ మేడం. మేడం గెలిచిన వాళ్ళకి మా ఛానల్ 25,000 విలువ చేసే గిఫ్ట్స్ ఇస్తోంది.
25,000 25,000. ఎస్ మేడం. టీవీ, కుక్కర్, మిక్సీ. ఓ నిజంగానా? టీవీ, కుక్కర్, మిక్సీ అన్నీ ఉపయోగమైనవే. సరే ఏమిటా క్వశ్చన్స్? మేడం మీ పేరు అడ్రస్ చెప్తే ప్రైజెస్ మీ ఇంటికి తీసుకొచ్చిస్తాం. శాంతి. జస్ట్ మినిట్. రోజు ఎంత అయ్యే మై బ్రదర్ హాయ్ సార్ హాయ్ హలో जाके दो बियर लेके आ रहे पक्के दिख रहे बाप पक्के दिख रहे या अरे वो लोग को देख बाप बच्चे Fun, please. So cute. Thank you. Bye. अरे ये लोग नहीं सुधरते बाप चप्पल अब शुरू है Uncle, fun, please. विकी पैसे है क्या Uncle, ये बात है क्या रे uncle, नहीं fun, है please. నా డబ్బులు నాకు ఇచ్చే నా డబ్బులు నాకు ఇచ్చే ए, चल चल हट चल వాళ్ళు నేను కలెక్ట్ చేసిన డబ్బులన్నీ లాగేసుకున్నాడు రేయ్ పాప డబ్బులు పాపకి ఇచ్చేయండి రా. तू हट जा रे तू बाजी का जा बाजी देख ले उसको अबे वो चल चल मार ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఇక్కడ ఎవడరా అరిచింది? రేయ్ ఎవరన్నా తోసింది ఏయ్ నువ్వేనా అరిచింది? నే కాదండి ఏం కొడతావా? కొట్టలండి కొట్టరా? అయ్యి బాబాయ్ కొట్టలండి మరి ఏంటి అక్కడ గింజుకుంటున్నావు? మీకు హెల్ప్ చేద్దామంటే అలా వదిలిపెట్టలేదండి నాకు హెల్ప్. హాయ్ శభాష్, చాలా సంతోషం. కానీ డబ్బులు ఎక్కడ పెట్టావరా? ఆడి దగ్గరనండి వెళ్ళి తీసుకొస్తావా? తెచ్చేస్తానండి వెళ్ళు. రేయ్ రైట్. హాయ్ తెచ్చేస్తానండి థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వాడిని వెళ్ళి కొట్టారు ఇందా అండి అయ్యో బ్లడ్ వస్తుంది ఇది పట్టుకో ఏడుస్తున్నావెందుకు నొప్పిగా ఉందా
కావాలి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ. బాయ్ థ్యాంక్ యూ వస్తున్నా నేను చూస్తానులే బాబాయ్. ఎవరు మీరు? ఏంటిది? హాయ్ కంగ్రాచులేషన్ శాంతి గారు మా ఛానల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చింది రియల్లీ నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ నాకేనా? యా అన్ని మీకే మేడం సార్ మీ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా మీ ఫీలింగ్స్ ఏంటంటే నాకు ముందే తెలుసయ్యా. నీకెలా తెలుసు బాబాయ్? అప్ అంటే కాన్ఫిడెన్స్. నీ తెలివితేటలు నాకు తెలీదా? టీవీ ఎలా ఉంది మేడం? బ్యూటిఫుల్. ప్రైజ్ రావడం నాకే సర్ప్రైజ్ గా ఉంది. మేడం మా ఛానల్ 5 జడ్జెస్ మీకు ఫుల్ మార్క్స్ వేసేశారు. 5 జడ్జెసా? ఎవరు వాళ్ళు? వాళ్ళు సొసైటీలో ఉన్న బిగ్ 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 పీపుల్. ఎస్ మొత్తం ప్రెజెంటేషన్స్ కి చాలా ఖర్చు ఉంటుంది. మరి మా ఛానల్ అంటే ఏమనుకుంటారండి? ఫుల్ క్యాష్ పార్టీ. అసలు ఈ ప్రోగ్రామ్ కే బోల్డ్ డబ్బు కేటాయించాం. ఎస్ వావ్ మీ సారీ బ్యూటిఫుల్ గా ఉందండి. థ్యాంక్ యూ. మీ టేస్ట్ చాలా గొప్పదండి. ఈ ఇల్లు ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే యు లైక్ ఇట్? యా రండి ఇల్లు చూద్దురు గాని. ఓ ష్యూర్. నువ్వు చూపించడం ఎందుకమ్మా? మీరు రండి, ఆ సామాను దగ్గర ఉన్న సర్దిచ్చు. మీరు రండి మేడం, మీరు రండి మేడం, రండి. కుక్కర్ మిక్సర్ అన్ని నేషనల్ కంపెనీ ఫ్యాన్స్ అని మీరు చూడండి. మీరు చూస్తూ ఉంటే నేను షూట్ చేస్తూ ఉంటాను అలా. అది చూడండి, ఓపెన్ చేయండి. అరే భలే డాన్స్ చేస్తున్నావే, ఆపేసావెందుకు? మమ్మీ వచ్చిందంటే తిడుతుంది దీనికేమో డాన్స్ అంటే ప్రాణం, వాళ్ళ అమ్మకేమో డాన్స్ అంటే మంట. ఓ అవును మా స్కూల్ డాన్స్ పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి కానీ నాకు డాన్స్ రాదు నాకు తెలిసిన డాన్స్ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్తాను, బాగా నేర్పుతారు. ఓకే? మమ్మీకి తెలిస్తే కోపడుతుంది నేను ఉండగా నీకెందుకే భయం? అమ్మకి తెలియకుండా మనం ప్లాన్ చేద్దాం. ఓకే? ఓకే